హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2013లో రిలీజ్ అయిన ఎలీజియం అనే సైఫై మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ మనకి 2154 ఇయర్లో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో భూమి పైన జనాభా బాగా పెరిగిపోతుంది. దానివల్ల భూమి పైన కాలుష్యం కూడా ఎక్కువైపోయి అనేక రకాల జబ్బులు వ్యాపిస్తూ ఉంటాయి. అలాగే భూమి పైన ఉన్న జనాభాలో సగం మంది ఏదో ఒక జబ్బు బారిన పడి ఉంటారు. ఒకప్పుడు అందమైన భవనాలతో కలకలాడుతుండే సిటీస్ అన్నీ ఇప్పుడు స్లమ్స్ కింద మారిపోతాయి. ఇప్పుడు సొసైటీ హయ్యర్ అండ్ లోవర్ క్లాసెస్ కింద డివైడ్ చేయబడి ఉంటుంది. ఈ రెండు క్లాసెస్కి మధ్య ఫైనాన్షియల్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కలిసి పేద ప్రజల నుండి దూరంగా నివసించాలని డిసైడ్ అయ్యి భూమికి దూరంగా స్పేస్లో ఒక కొత్త ప్లేస్నే నిర్మించుకుంటారు. ఈ ప్లేసు ఎర్త్ ఆర్బిటర్లోనే ఉంటుంది. దీనికి రిచ్ పీపుల్ ఎలీజియం అని పేరు పెట్టుకుంటారు. ఎలీజియంలో ఉన్న వాళ్ళందరూ ఎటువంటి జబ్బులు లేకుండా తమ జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల లగ్జీరియస్ రిసోర్సెస్ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా వీళ్ళకి మెడ్బే ఫెసిలిటీ ఉంటుంది. మెడ్బేస్ అనేవి ప్రైవేట్ మెడికల్ ఛాంబర్స్. ఒకసారి ఎవరైనా మెడ్బేలోకి వెళ్తే వాళ్ళకి వచ్చిన ఎటువంటి జబ్బులనైనా సరే, ఆఖరికి అది ఫిజికల్గా తగిలిన దెబ్బ అయినా సరే మెడ్బేస్ చాలా ఫాస్ట్గా హీల్ చేసేస్తాయి. ఎలీజియం పైన జీవించే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ భూమి పైన నివసించే వాళ్ళ లైఫ్ మాత్రం దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. భూమి పైన ఉన్న ప్రజలని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని పోలీస్ రోబోట్స్ని నియమిస్తుంది. అవి ఎప్పటికప్పుడు మనుషులపైన దాడి చేస్తూనే ఉంటాయి. ఈ మూవీ స్టార్టింగ్లో మ్యాక్స్ అండ్ అతని ఫ్రెండ్ అయిన ఫ్రే అనే ఇద్దరు పిల్లలు ఎలీజియం గురించి, అక్కడ నివసించే వాళ్ళ లైఫ్స్ గురించి స్టోరీస్ని చదువుతూ ఉంటారు. అప్పుడే మ్యాక్స్ ఫ్రే తోటి నేను నిన్ను ఎలాగైనా సరే ఒక రోజు ఎలీజియంకి తీసుకెళ్తా అని ప్రామిస్ చేస్తాడు. మ్యాక్స్ ఒక ఆర్ఫనేజ్లో నివసిస్తూ ఉంటాడు. దాన్ని ఒక నన్ను రన్ చేస్తూ ఉంటుంది. మ్యాక్స్కి ఆ నన్ను అంటే చాలా ఇష్టం. మ్యాక్స్ ఎప్పటికైనా సరే ఎలీజియంకి వెళ్ళాలని టార్గెట్ని పెట్టుకుంటాడు. హౌఎవర్ కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాక్స్ ఒక క్రిమినల్గా పెరుగుతాడు. ప్రస్తుతం ఇతన్ని పెంచిన నన్ను చనిపోతుంది. అలాగే ఇతను ఫ్రేతో కాంటాక్ట్ని కోల్పోతాడు. మ్యాక్స్ ఒక నార్మల్ జాబ్ని చేస్తూ తన క్రిమినల్ పాస్ట్ నుండి రికవర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇతను ఆర్మడైన్ కార్పొరేషన్ అనే కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఈ కంపెనీ ఎలీజియం కోసం వెపన్స్ని అండ్ రోబో పోలీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు మ్యాక్స్ వర్క్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోబో పోలీసులు మ్యాక్స్ దగ్గరికి వచ్చి అతని చేతిని విరిచేస్తాయి. మ్యాక్స్ ప్రవర్తన సరిగ్గా లేదని చెప్పి అవి అతని చేతిని విరుస్తాయి. నెక్స్ట్ మ్యాక్స్ ఒక హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడే అతను తన ఫ్రెండ్ అయిన ఫ్రేని చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. ప్రస్తుతం ఆమె ఒక నర్స్గా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రే మ్యాక్స్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ ఇస్తుంది. మ్యాక్స్ ఆమెతో బయటకు వెళ్ళాలని ట్రై చేస్తాడు. బట్ ఆమె ఇంకో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ హాస్పిటల్లో చాలా మంది పేషెంట్సే ఉంటారు. ప్రస్తుతం భూమి పైన ఓవర్ పాపులేషన్ అండ్ అనేక రకాల జబ్బులు ఉండడంతో ప్రజలు డైలీ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యాక్స్ వర్క్కి వెళ్తాడు. కానీ అతను లేట్గా రావడంతో అతని పేమెంట్ని సగానికి తగ్గిస్తారు. అర్మడైన్ కంపెనీ CEO ఎలీజియంలో నివసిస్తున్న జాన్ అనే వ్యక్తి. ఇతను ఎర్త్ పైనే ఉంటూ ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ని చూసుకుంటూ తన కంపెనీ ప్రాఫిట్స్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇతను తన కంపెనీ వర్కర్స్ పడే ఇబ్బందుల గురించి అసలు పట్టించుకోడు. నెక్స్ట్ స్పైడర్ అనే క్రిమినల్ ఎర్త్ పైన ఉన్న వాళ్ళు ఇల్లీగల్గా ఎలీజియంకి వెళ్ళడానికి ఒక ఇల్లీగల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తాడు. ఇతను క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ ద్వారా ఎలీజియంకి వెళ్ళడం చాలా రిస్క్తో కూడుకున్న పని. ఫస్ట్ ఇతను ఎలీజియంకి పంపే వ్యక్తులకు ఒక ఐడెంటిఫికేషన్ బ్యాండ్ని వాళ్ళ చేతికి పెడతాడు. ఈ బ్యాండ్ వల్ల ఎలీజియంకి వెళ్ళిన వాళ్ళు ఈజీగా ఎలీజియంలో ఉన్న ఏ ఫెసిలిటీని అయినా సరే యాక్సెస్ చేయగలరు. దీని తర్వాత ఇతను 3 పాడైపోయినట్టు కనిపించే స్పేస్ షిప్స్ ద్వారా ప్రజలను స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. ఈ స్పేస్ షిప్లు ఎలీజియంకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఎలీజియంలో ఉన్న జెసికా అనే డిఫెన్స్ సెక్రటరీకి స్పేస్ షిప్ల గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పుడు ఆమె భూమిపైన ఉన్న క్రోగర్ అనే వ్యక్తిని కాంటాక్ట్ అవుతుంది. ఇతను జెసికాకి రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. జెసికా ఇతన్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్స్ ఇచ్చిన వెంటనే ఇతను భూమిపై నుండి ఇల్లీగల్గా స్పేస్లోకి వెళ్ళిన షిప్ల పైన మిసైల్స్ని లాంచ్ చేస్తాడు. అప్పుడే ఈ మిసైల్స్ వెళ్ళి 2 స్పేస్ షిప్లను డిస్ట్రాయ్ చేసి పడేస్తాయి. బట్ 3వ షిప్ మాత్రం తప్పించుకుంటుంది. ఇప్పుడు ఈ 2 స్పేస్ షిప్లో ఉన్న 46 మంది ప్రజలు కూడా చనిపోతారు. కానీ 3వ షిప్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎలీజియంలోకి ల్యాండ్ అవుతారు. ఇప్పుడు షిప్లో ఉన్న వాళ్ళు ఎలీజియంలోకి ఎంటర్ అవుదామనే లోపు జెసికా గార్డ్స్కి చెప్పి వాళ్ళని ఆపమంటుంది. అప్పుడే అక్కడికి పోలీస్ రోబోట్స్ హెలికాప్టర్స్లో వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తాయి. కానీ ఒక తల్లి అండ్ ఆమె కూతురు మాత్రం ఈ రోబోట్స్ దగ్గర నుండి తప్పించుకొని మెడ్బేలోకి వెళ్తారు. ఈ కూతురు ఆరోగ్యం బాగా పాడైపోతుంది. ఇప్పుడు తన తల్లి కూతుర్ని మెడ్బేలో పడుకోబెడుతుంది. అప్పుడే ఆ మెడ్బే సిస్టమ్ ఆమె చేతికి ఉన్న బ్యాండ్ని స్కాన్ చేసి ఆమెను హీల్ చేస్తుంది. ఇప్పుడు తన కూతురు ఆరోగ్యం బాగుపడడంతో ఈ తల్లి చాలా అంటే చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి రోబో పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ రోబో పోలీసులు ఇల్లీగల్గా వచ్చిన ప్రజలను తిరిగి ఎర్త్ పైకి పంపించేస్తారు. ఎర్త్ పైకి వెళ్ళను అన్న వాళ్ళని మాత్రం చంపేస్తాయి. ఇంకో పక్క భూమి పైన మ్యాక్స్ తన వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక డోర్ జామ్ అయిపోతుంది. అప్పుడే అతని సూపర్వైజర్ మ్యాక్స్ దగ్గరికి వచ్చి నువ్వు ఆ డోర్ లోపలికి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయని అతనికి ఆర్డర్స్ ఇస్తాడు. అలా చేయడం చాలా డేంజర్తో కూడుకున్న పని. అయినా కానీ మ్యాక్స్ లోపలికి వెళ్తాడు. అప్పుడే సడన్గా డోరు దానికదే క్లోజ్ అయిపోతుంది.
అయిపోతుంది. అతని పైన రేడియేషన్ వేవ్ బ్లాస్ట్ జరుగుతుంది. కొంచెం సేపటి తర్వాత ఒక రోబోట్ మ్యాక్స్ దగ్గరికి వచ్చి అతన్ని రేడియేషన్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చి మెడికల్ రూమ్ లోకి పంపిస్తుంది. అక్కడే ఉన్న ఇంకో రోబోట్ మ్యాక్స్ తోటి నీ ఆర్గన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి, నువ్వు ఇంకొక 5 రోజులు మాత్రమే బ్రతకగలవు అని చెప్తుంది. నెక్స్ట్ CEO జాన్ మ్యాక్స్ ని చూడడానికి వస్తాడు. అతను మ్యాక్స్ ని చూసి అతని గురించి కాకుండా అతని వల్ల తన మెడికల్ రూమ్ పాడైపోతుందని బాగా వర్రీ అవుతాడు. తర్వాత మ్యాక్స్ దగ్గర ఉన్న రోబోట్ అతనికి కొన్ని టాబ్లెట్స్ ని ఇచ్చి నువ్వు చనిపోయేంత వరకు ఈ టాబ్లెట్స్ నీకు ఫిజికల్ గా వచ్చే పెయిన్ ని తెలియకుండా చేస్తాయని చెప్తుంది. ఇంకో పక్క ఎలిజియం ప్రెసిడెంట్ అయిన పటేల్ అనే వ్యక్తి జెసికాని తన దగ్గరికి పిలిపిస్తాడు. అతనికి జెసికా అన్న ఆమె ఎర్త్ నుండి వచ్చే ప్రజలను డీల్ చేసే పద్ధతి అన్న అస్సలు నచ్చదు. దాంతో అతను జెసికా తోటి నువ్వెందుకని ఎర్త్ నుండి ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళని చంపుతున్నావు అని అడుగుతాడు. అది విని జెసికా క్లాప్స్ కొట్టి నేను మన పిల్లల ఫ్యూచర్ ని కాపాడాలని అనుకుంటున్నాను, ఒకవేళ భూమి పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని అంటుంది. ఇది విన్న తర్వాత పటేల్ జెసికాని భయపెట్టి ఈమె క్రోగర్ హెల్ప్ ని తీసుకుని ఎటువంటి పనులైనా చేస్తే వెంటనే ఈమెను ఫైర్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు. ఇంకో పక్క ఎర్త్ పైన ఉన్న క్రోగర్ తో నువ్వు అర్జెంట్ గా నీ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని కూడా తిరిగి ఇచ్చేయి, ఇక నీతో మాకు ఎటువంటి పనే లేదు అని చెప్తారు. దాంతో క్రోగర్ కి పిచ్చ కోపం వస్తుంది. అలాగే అతను జెసికా తనని మోసం చేసిందని అనుకుంటాడు. మీన్ వైల్ మ్యాక్స్ క్రిమినల్ ఫ్రెండ్ అయిన జూలియో అనే వ్యక్తి మ్యాక్స్ వస్తూ ఉండడం చూస్తాడు. ప్రస్తుతం మ్యాక్స్ చాలా వీక్ గా ఉండడంతో అతను మ్యాక్స్ కి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. నెక్స్ట్ జూలియో మ్యాక్స్ కి మెడిసిన్ ని ఇస్తాడు. అప్పుడే మ్యాక్స్ స్పైడర్ ని కనిపెట్టమని జూలియోకి చెప్తాడు. ఇప్పుడు మ్యాక్స్ ఎలిజియం లో ఉన్న మెడ్బేకి వెళ్ళి ఎలాగైనా సరే తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ మ్యాక్స్ అండ్ జూలియోలు స్పైడర్ దగ్గరికి వెళ్ళి మ్యాక్స్ ని ఎలిజియం కి పంపమని అడుగుతారు. 3 years బ్యాక్ మ్యాక్స్ స్పైడర్ కి ఒక ఫేవర్ ని చేస్తాడు. సో ఇప్పుడు మ్యాక్స్ దానికి రుణం తీర్చుకోమని స్పైడర్ కి చెప్తాడు. అది విని స్పైడర్ అయితే నువ్వు నేను ఇచ్చిన ఈ ప్లగ్ ని ఎలిజియం లో ఉండే హై ర్యాంక్ ఆఫీషియల్ లో ఒక బ్రెయిన్ కి ఫిక్స్ చెయ్యి, అప్పుడు మనకి వాళ్ళ పాస్కోడ్స్ అండ్ సీక్రెట్ డేటా గురించి తెలుస్తుంది, ఇలా చేస్తే మనం ఈజీగా ఎలిజియం లోకి ఎంటర్ అవ్వచ్చు అని అంటాడు. కానీ అతను ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుని ఆ హై ర్యాంక్ ఆఫీషియల్ దగ్గర నుండి డబ్బుల్ని గుంజుకోవాలని అనుకుంటాడు. ఒకవేళ మ్యాక్స్ ఈ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే స్పైడర్ అతన్ని ఎలిజియం కి పంపించి అతని ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు అని చెప్తాడు. ప్రస్తుతం మ్యాక్స్ దగ్గర ఇంకో దారి ఉండదు. సో అతను స్పైడర్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడే మ్యాక్స్ ప్లగ్ ని ఫిక్స్ చేయాల్సిన వ్యక్తి అతను పనిచేస్తున్న కంపెనీ CEO జాన్ అని తెలుస్తుంది. ఇప్పుడు మ్యాక్స్ తను ఉన్న ఫిజికల్ కండిషన్ లో తన టాస్క్ ని ఫినిష్ చేయలేడని స్పైడర్ కూడా తెలుసు. దాంతో అతను కొన్ని వెపన్స్ ని మ్యాక్స్ బాడీకి అండ్ బ్రెయిన్ కి కనెక్ట్ చేస్తాడు. ఈ వెపన్స్ మ్యాక్స్ కి ఒక పోలీస్ రోబోట్ కి ఉండేంత స్ట్రెంత్ ని ఇస్తాయి. నెక్స్ట్ సీన్ లో CEO జాన్ జెసికాని మీట్ అవడానికి వెళ్తాడు. జాన్ ని కలిసిన వెంటనే జెసికా నువ్వు అర్జెంట్ గా ఎలిజియం కంప్యూటర్ కోర్ ని రీబూట్ అండ్ ఓవర్ రైడ్ చేసి నన్ను ఎలిజియం కి ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయి అని జాన్ కి చెప్తుంది. దానికి జాన్ కూడా ఒప్పుకుని జెసికా చెప్పినట్టు చేయడానికి ఎర్త్ పైకి వెళ్ళి సిస్టమ్ ని ఓవర్ రైడ్ చేస్తాడు. దాంతో పాటు ఎవరైనా తన బ్రెయిన్ నుండి డేటాని డౌన్లోడ్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళని చంపేయమని కామెంట్స్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ జాన్ ఒక స్పేస్ షిప్ లో ఎలిజియం కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మ్యాక్స్ అక్కడికి వచ్చి జాన్ షిప్ ని షూట్ చేస్తాడు. దాంతో జాన్ స్పేస్ లోకి వెళ్లకుండా ఎర్త్ పైన పడిపోతాడు. నెక్స్ట్ మ్యాక్స్ జాన్ ని కనిపెట్టి అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఒక రోబోట్ వచ్చి మ్యాక్స్ పైన దాడి చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో షూట్ అవుట్ అనేది జరుగుతుంది. అప్పుడే జాన్ కి బుల్లెట్ తగులుతుంది. ఇప్పుడు మ్యాక్స్ రోబోట్ ని ఓడించి జాన్ బ్రెయిన్ నుండి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని తీసుకోగలుగుతాడు. జాన్ సిచ్యువేషన్ గురించి జెసికాకి తెలిసిపోయి ఆమె క్రోగర్ ని జాన్ దగ్గరికి పంపించి అతన్ని అటాక్ చేసిన వాళ్ళని పట్టుకోమని క్రోగర్ తోటి చెప్తుంది. క్రోగర్ అండ్ అతని మనుషులు జాన్ ఉన్న లొకేషన్ కి వెళ్ళి మ్యాక్స్ అండ్ అతని మనుషుల పైన కాల్పులు జరుపుతారు. ఇప్పుడు క్రోగర్ వాళ్ళు మ్యాక్స్ తో పాటు ఉన్న వాళ్ళందరినీ ఆఖరికి అతని ఫ్రెండ్ అయిన జూలియన్ కూడా చంపేస్తారు. బట్ మ్యాక్స్ మాత్రం అక్కడ నుండి తప్పించుకోగలుగుతాడు. ఇది తెలిసి జెసికా చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తన టాప్ సీక్రెట్ డేటా ప్రస్తుతం మ్యాక్స్ చేతిలో ఉంటుంది. ఒకవేళ అతను దీని గురించి ప్రెసిడెంట్ కి తెలియజేస్తే తనకి పెద్ద ప్రమాదం జరుగుతుందని ఆమె భావిస్తుంది. దాంతో ఆమె ఎలిజియం లో ఉన్న సిగ్నల్స్ అన్నిటిని కూడా కట్ చేసి పడేస్తుంది. ఇలా చేస్తే ఏ స్పేస్ షిప్ కూడా ఎలిజియం లోకి ఎంటర్ అవ్వలేదు. క్రోగర్ కూడా జాన్ బ్రెయిన్ లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడే అతనికి జెసికా సీక్రెట్ గురించి తెలిసిపోతుంది. దాంతో మనోడు దీన్ని తనకి అనుగుణంగా మార్చుకోవాలని అనుకుంటాడు. ఇంకో పక్క మ్యాక్స్ ఫుల్ ఇంజురీస్ తోటి ఫ్రే దగ్గరికి వెళ్ళి తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. నెక్స్ట్ ఫ్రే మ్యాక్స్ ని తన ఇంటికి తీసుకెళ్లి అతని గాయాలకి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆ నెక్స్ట్ డే మ్యాక్స్ స్ప్రోలోకి వస్తాడు. అప్పుడే అతనికి ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. యాక్చువల్ గా ఆమె ఫ్రే కూతురు అండ్ ఆమె ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె దగ్గర కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. దాంతో ఫ్రే తన కూతురుని కూడా ఎలిజియం కి తీసుకెళ్లమని మ్యాక్స్ ని బ్రతిమలాడుతుంది. బట్ మ్యాక్స్ మాత్రం ఇప్పుడు నన్ను చాలా మంది డేంజరస్ పీపుల్ వెంబడిస్తున్నారు, ఇప్పుడు కనుక మీరు నాతో పాటు వస్తే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ క్రోగర్ అండ్ అతని మనుషులు మ్యాక్స్ ని వెతుక్కుంటూ ఫ్రే ఇంటికి వస్తారు. అక్కడ మ్యాక్స్ లేకపోవడంతో క్రోగర్ వాళ్ళు ఫ్రే అండ్ ఆమె కూతురుని హాస్టేజెస్ గా చేసుకుని అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు. క్రోగర్ వాళ్ళకి మ్యాక్స్ కి ఫ్రే ట్రీట్మెంట్ చేసింది అనే విషయం గురించి తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు ఆమెకు అండ్ మ్యాక్స్ కి ఏదో సంబంధం ఉంది అని అనుకుని ఆమెను బంధిస్తారు. నెక్స్ట్ మ్యాక్స్ తను జాన్ దగ్గర నుండి తీసుకున్న డేటాను తీసుకుని స్పైడర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి జెసికా అన్ని ఎయిర్ స్పేస్ షిప్ లను జామ్ చేసింది అనే విషయం గురించి తెలిసి బాగా డిసప్పాయింట్ అవుతాడు. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాక్స్ ని ఎలిజియం కి పంపించలేడని.
మ్యాక్స్ కి తెలుస్తుంది. నెక్స్ట్ స్పైడర్ మ్యాక్స్ తెచ్చిన కోడ్స్ ని చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. ఈ కోడ్ మొత్తం ఎలిజియం సిస్టమ్ నే రీబూట్ చేసేస్తుంది. ఇప్పుడు కనుక వీళ్ళు కోడ్ ని రీరైట్ చేస్తే భూమి పైన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎలిజియం సిటిజన్ అయిపోయి ప్రతి వ్యక్తి మెడ్బే ఫెసిలిటీని వాడుకోగలుగుతాడు. అప్పుడు భూమి పైన జబ్బులు అనేవి ఉండవు. ఇప్పుడు స్పైడర్ మ్యాక్స్ తోటి మనం ఎలిజియం సిస్టమ్ ని ఓవర్ రైడ్ చేసే వరకు వెయిట్ చేద్దామని చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. దానికి కనీసం 5 days పడుతుంది. కానీ ప్రస్తుతం మ్యాక్స్ దగ్గర కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంటాయి. దాంతో అతను ఈ డేటాని జెసికాకి అమ్మేసి దానికి బదులుగా మెడ్బేస్ ని వాడుకుని తన లైఫ్ ని సేవ్ చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే మ్యాక్స్ కి క్రోగర్ తన కోసం వెతుకుతున్నాడని తెలిసి అతని దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మ్యాక్స్ ఆ ప్లేస్ లో ఫ్రే అండ్ ఆమె కూతురుని చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. మ్యాక్స్ అక్కడికి వెళ్ళగానే క్రోగర్ జెసికాని కాంటాక్ట్ అయ్యి మనకి కోడ్స్ అండ్ వాటిని దొంగిలించిన వాడు దొరికాడని చెప్తాడు. దాంతో వెంటనే జెసికా స్పేస్ షిప్ జామ్ ని లిఫ్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ క్రోగర్ షిప్ మ్యాక్స్ ఫ్రే అండ్ ఆమె కూతురుని తీసుకుని ఎలిజియం కి వెళ్తారు. ఇప్పుడు స్పైడర్ కూడా తన మనుషుల్ని తీసుకుని స్పేస్ లోకి బయలుదేరతాడు. అలాగే ఇతను మ్యాక్స్ ని కనిపెట్టి అతన్ని కన్విన్స్ చేసి అతని దగ్గర ఉన్న కోడ్స్ ని హ్యూమానిటీ కోసం ఉపయోగించమని చెప్పి మ్యాక్స్ ని కన్విన్స్ చేద్దామని అనుకుంటాడు. ఇంకో పక్క క్రోగర్ షిప్ లో క్రోగర్ ఫ్రే తోటి మిస్బిహేవ్ చేస్తాడు. అది చూసి మ్యాక్స్ కి పిచ్చ కోపం వస్తుంది. దాంతో మ్యాక్స్ క్రోగర్ తోటి గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు గొడవ పెద్దదయ్యి షిప్ లో షూట్అవుట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఒక గ్రెనేడ్ ని క్రోగర్ పైకి విసురుతాడు. అప్పుడే క్రోగర్ సగం ఫేస్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్పేస్ షిప్ కంట్రోల్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఎలిజియం లో ఉన్న ఒక హౌస్ పైన క్రాష్ అవుతుంది. ఇది తెలిసి జెసికా ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తుంది. నెక్స్ట్ ఫ్రే క్రాష్ అయిన షిప్ లో నుండి బయటికి వచ్చి తన కూతురుతో పాటు మెడ్బే ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆమెకు ఒక మెడ్బే కనిపిస్తుంది. వెంటనే ఫ్రే తన కూతురుని దానిపై పడుకోబెడుతుంది. నెక్స్ట్ ఆమె దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫ్రే కూతురికి ఐడెంటిఫికేషన్ బ్యాండ్ ఉండదు. తర్వాత గార్డ్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి అందరినీ జెసికా దగ్గరికి తీసుకెళ్తారు. క్రోగర్ మనుషులు క్రోగర్ ని తీసుకెళ్లి మెడ్బేలో పెట్టి అతని ఫేస్ ని ఫిక్స్ చేస్తారు. మెయిన్ వాళ్ళు జెసికా మ్యాక్స్ ని ఒక మిషన్ పైన పడుకోబెట్టి అతను బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా చేస్తే మ్యాక్స్ చనిపోయే ప్రమాదం ఉంది. అయినా సరే జెసికా తన మనుషులకు చెప్పి మ్యాక్స్ బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బయటకు తీయమని చెప్తుంది. తర్వాత జెసికా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే క్రోగర్ మనుషులు ఫ్రే అండ్ ఆమె కూతుర్ని ఆ ప్లేస్ కి తీసుకొస్తారు. నెక్స్ట్ డాక్టర్స్ మ్యాక్స్ బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అతన్ని చంపాలని చూస్తారు. బట్ మ్యాక్స్ ఏదోలాగా తనని తాను ఫ్రీ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం జెసికా క్రోగర్ దగ్గరికి వెళ్ళి అతను స్పేస్ షిప్ ని ఎలిజియం లో క్రాష్ చేసినందుకు అతన్ని తిడుతుంది. దాంతో క్రోగర్ కి బాగా కోపం వచ్చి ఒక కత్తితోటి జెసికా మేడ పైన పొడి చేస్తాడు. నెక్స్ట్ అతను ఎలిజియం కోడ్స్ ని ఓవర్ రైడ్ చేసి తను ఎలిజియం కి ప్రెసిడెంట్ గా చేసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు క్రోగర్ కోడ్ ని రీరైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అతని మనుషులు ఎలిజియం లో ఉన్న పొలిటీషియన్ ని చంపడానికి బయలుదేరతారు. ఇంకా పక్క స్పైడర్ మనుషులు మ్యాక్స్ కోసం వెతుక్కుంటూ ఎలిజియం లోకి వస్తారు. ఆన్ ది అదర్ హ్యాండ్ మ్యాక్స్ ఫ్రే కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతను ఒక ఫెసిలిటీ రూమ్ లో ఉన్న స్క్రీన్ లో స్పైడర్ అండ్ అతని మనుషుల్ని చూస్తాడు. అప్పుడే అతను స్పైడర్ ని కాంటాక్ట్ అయ్యి నీ ప్లాన్ ప్రకారమే మనం ఎర్త్ పైన ఉన్న వాళ్ళందరినీ ఎలిజియన్ సిటిజన్స్ గా మార్చేద్దామని అంటాడు. నెక్స్ట్ మ్యాక్స్ ఫ్రేని రెస్క్యూ చేసి స్పైడర్ ని మీట్ అవుతాడు. అలాగే అతను ఫ్రే తోటి నువ్వు దగ్గరలో ఉన్న మెడ్బే దగ్గరికి వెళ్ళి వెయిట్ చెయ్యి, ఈలోగా మేము ఎలిజియం కోడ్ ని రీరైట్ చేస్తాము, అప్పుడు నీ కూతురు హీల్ అవుతుందని చెప్తాడు. ఆఫ్టర్ దట్ మ్యాక్స్ అండ్ స్పైడర్లు కోడ్ ని ఓవర్ రైడ్ చేయడానికి మెయిన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ వీళ్ళకి దారి మధ్యలో క్రోగర్ కనిపిస్తాడు. అప్పుడే మ్యాక్స్ అండ్ క్రోగర్ల మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో మ్యాక్స్ ఈజీగా గెలుస్తాడు. మ్యాక్స్ అండ్ స్పైడర్లు కలిసి క్రోగర్ ని ఓడించి కోడ్ ని ఓవర్ రైడ్ చేయడానికి మెయిన్ సిస్టమ్ రూమ్ కి వెళ్తారు. అక్కడ స్పైడర్ మ్యాక్స్ బ్రెయిన్ ని సిస్టమ్ కి ఫిక్స్ చేస్తాడు. కానీ మన CEO జాన్ గాడు ఈ కోడ్ ని ఎవరైనా ఓవర్ రైడ్ చేయాలని చూస్తే వాళ్ళు చనిపోతారని కోడ్ ని రాసి ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలంటే మ్యాక్స్ చనిపోవాలి. మ్యాక్స్ కూడా అందరినీ కాపాడాలని డిసైడ్ అయ్యి ఫ్రే నేను చిన్నప్పుడు నీకు ఇచ్చిన మాట ప్రకారం నిన్ను ఎలిజియం కి తీసుకొచ్చానని చెప్తాడు. నెక్స్ట్ అతను భూమి వైపు చూసి తన దగ్గర ఉన్న ఒక లాకెట్ ని చూసుకుంటాడు. దీన్ని మ్యాక్స్ ని పెంచిన నాన్న ఇస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఎలిజియం సిస్టమ్ ని రీబూట్ చేసి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. ఇప్పుడు ఎలిజియం సిస్టమ్ ప్రతి మనిషిని కూడా ఎలిజియం సిటిజన్ గా రిజిస్టర్ చేస్తుంది. ఇంకో పక్క మెడ్బేలో ఫ్రే డాటర్ హీల్ అవుతుంది. మీన్ వైల్ ఎలిజియం నుండి చాలా స్పేస్ షిప్లలో మెడ్బేస్ ని పెట్టి వాటిని ఎర్త్ పైకి పంపిస్తారు. ఈ మెడ్బేస్ వల్ల భూమి పైన ఉన్న ప్రజలు డిసీజులు అండ్ ఇంజురీస్ అన్ని కూడా తగ్గిపోయి అందరూ కూడా హీల్ అవుతారు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.